ఓం నమ శివాయ. కార్తీక పురాణం 20వ అధ్యాయం. కార్తీక మాసంలో నదీ స్నానం, దీపదానం వలన కలిగే ఫలితాలు పురంజయుని కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పురంజయుని కథని ఆత్రి మహర్షి అగస్త్య మహామునికి చెప్పాడు. ఎన్ని పాపాలు చేసినా సరే ఈ కార్తీక మాసంలో నెల రోజులు నదీ స్నానం చేయటం, దీపాన్ని దానం చేయడం చేస్తే మన కర్మలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి. మనకి కార్తీక మాసం యొక్క మహాత్యం తెలియాలి అంటే పూర్వం పురంజయ మహారాజు గురించి తెలుసుకోవాలి. ఈ పురంజయుడు త్రేతాయుగంలో అయోధ్యను పాలించేవాడు. పురంజయుడు అంటే మంచి పేరుండేది. రాను రాను అది తగ్గిపోయింది. పరిపాలన మీద దృష్టి సారించటం లేదు. నాకు నేనే సాటి అనే అహంకారం పెరిగిపోయి వినోద కార్యక్రమాలపై శ్రద్ధ పెరిగింది. ఇతరులు ఇచ్చిన సలహాలను సైతం లెక్క చేయకుండా ఉండటంతో సామంతరాజులందరూ ఒకటైపోయి ఈయన మీదకే దండెత్తాలని నిశ్చయించుకున్నారు. పురంజయుడి యొక్క రథానికి పంచకళ్యాణి గుర్రాలు కట్టి ఉంటాయి. ఎప్పుడు ఆయన రథచక్రాలు చాలా దృఢంగా మణిమయమైన కాంతులతో దగదగలాడుతూ మెరుస్తూ ఉంటాయి. పురంజయుని యొక్క రథం, ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు ఎన్నో యుద్ధాలను జయించి పెట్టింది, ఎన్నో విజయాలను సాధించి పెట్టింది. ఇక ఆ రథం మీద గర్వంతో నాకు ఎవరూ ఎదురులేరు అనే గర్వంతో యుద్ధాన్ని చేయసాగాడు పురంజయుడు. అసలు అహంకారం అనేది మానవుని పతనానికి పునాది రాయి. ఆ పునాది రాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో, ఇదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు. ఈ విషయాన్నే సూచిస్తుంది ఈ పురంజయుని కథ. పురంజయుడు సామంతుల చేతిలో ఎలా ఓడిపోయాడో, తర్వాత వైకుంఠానికి ఎలా చేరుకున్నాడో తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం. ఈరోజు కుదిరితే చీమలకు పంచదార, కుక్కలకి అన్నం పెట్టడం చాలా మంచిది. ఓం నమ శివాయ.